శ్రీ మాత్రే నమః. రంగురంగుల పూలు, ఎన్ని మందారాలో, ఎన్ని రంగులో. పసుపు కొమ్మలు తెప్పించి మరలా పెట్టాము. అది చూసారా, అవన్నీ తొట్టెలు కట్టిపోయాయి. సరే అయ్యో అనుకొని వాటిని బాగు చేసి మళ్ళీ జల్లిచ్చి పోసుకొని ఆ రస్ట్ వచ్చింది కదా, అది తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన డికాషన్ అన్నీ కలిపి ఇలా పలచగా చేసుకొని మొక్కలకు పోద్దాం అనుకున్నాం. అది కూడా వేస్ట్ చేయకూడదు కదా. ఈ ఇప్పుడు మనకి వానాకాలం వచ్చేస్తుంది కదా, ఎండాకాలం వెళ్ళి వానాకాలం వచ్చేటప్పటికి మొక్కలకి ఏవో ఒక చీడపడదు, మనకు జలుబులు జ్వరాలు వచ్చినట్టే అనమాట. ఆకు రసం పీల్చే పురుగు, తర్వాత ఆకులు కన్నాలు పెట్టి తినేసే పురుగులు ఉన్నాయి. ఇవి చూసారా, ఈ వంగ మొక్కలకి అన్నీ కన్నాలి. తర్వాత ఈ మిరపకైతే విపరీతంగా ఆకు ముడత వచ్చేసి ఆకులన్నిటినీ తినేస్తుంది అనమాట. ఆకు వంగ మొక్కలు ఇంత మొక్కలు వచ్చినాయి కూడాను. ఇది మందారం, పత్తి మందారం. దీనికేమో బాగా మిల్లీ బగ్స్ వచ్చింది. మొక్కలకి చీడపీడలకి చేతులను మించిన ఆయుధం లేదని మిద్దె తోటను ఇప్పుడు రఘుగౌతమ్ రెడ్డి గారు చెప్పారు. నేను సాధ్యమైనంత వరకు ఇట్లాగే చేస్తాను అనమాట. ఈ ఆకులన్నీ కూడా ఇలా తుంచేసి ఇప్పుడు నేను తయారు చేసి పెట్టాను కదా, ఈ పసుపు నీళ్ళది, కిచెన్ వేస్ట్లోది, అది బలానికి, ఇదేమో జబ్బుకి. ఈ వీటన్నిటికీ మొక్కలన్నిటికీ బాగా స్ప్రే చేశాను. అయినా ఒకసారితో పోదు ఇది, మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ కొట్టాల్సిందే. ఇలా ఈ మొక్కలు, ఈ మందార మొక్కలు కందం మొక్క ఒకటి వచ్చింది. ఎట్లా వచ్చిందో భలే ఉంది కదా. ఇది చూడండి, చిట్టి మందారాలు ఎంత అందంగా తలలు ఊపుతున్నాయో, ముద్దుగా ఉన్నాయి కదా. ఇవి బటన్ రోజెస్. కొన్నప్పుడు గుత్తులు పూస్తాయని చెప్పారు. ఇంటికి వచ్చాక గుత్తి పూయడం గొప్ప అన్నమాట. సరే పాపం ఏదో వానలు పడ్డ తర్వాత కొంచెం తలలు ఎత్తి కొంచెంగా పూలు పూస్తున్నాయి. ఇంకా నెమ్మదిగా వీటికి పోషణ ఏదన్నా చేస్తే మళ్ళీ కొంచెం బలం పుంజుకొని ఈ చీడపీడల నుంచి వాటిని అవి రక్షించుకుంటాయి. ఏదైనా మొక్కలకు కానీ మనుషులకు కానీ మన శరీర ఆరోగ్యం ఎంతో, వాటి కూడా ఆరోగ్యం కూడా అంతే. చూడండి, కొన్ని మొక్కలు అవి కబ్జాలు చేసేస్తాయి పక్క మొక్కల మీదకి అనమాట. అది అసూయ. మనకి ఏది నేడిస్తే ఒక కన్ను పోయింది, రెండో వాడికి ఉందని ఏడిస్తేట 2 కళ్ళు పోయాయట. అసూయను మించినటువంటి జబ్బు లేదు అంటారు. ఎందుకంటే చెప్తానంటే, ఈ పక్కన ఒక పెద్ద పాద ఏదో వచ్చేసింది. ఏ విత్తనాల్లోంచి వచ్చిందో ఏమో, అది కరివేపాకు మొక్కని, డిసెంబర్ మొక్కని, వంగ మొక్కల్ని చుట్టి పడేసింది అనమాట. అది తీసేద్దామంటే ఈ మిగతా మొక్కలు పోతాయేమో అని భయం. ఇదిగో ఈ గులాబీ మొక్క, ఎల్లో బంతి గులాబీ అనమాట, ఇంత థిక్గా ఉండేది. ఇది బుషీగా చేద్దామని కొమ్మలు ఎప్పుడు కట్ చేసినా ఇది ఇలా పొడుగ్గా పెరిగిపోతుంది. ఎన్నిసార్లు కట్ చేసినా అది అలాగే ఉంటుంది. ఈ మందారం కూడా నేను బస్ స్టాండ్ దగ్గర, అక్కడ ధనలక్ష్మి వాళ్ళది ఉంది, చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర మొక్కలు, అక్కడ కొన్నాను. ఈ లేత గులాబీ మందారం కూడా అక్కడ కొన్నవే అనమాట. ఈ మొక్కలన్నిటికీ కూడాను ప్రతిరోజు చూడాలంటే ఓపిక ఉండదు కదా. 10-15 రోజులకు ఒకసారి ఏదైనా చేద్దామని వచ్చేటప్పటికి సగం మొక్కలకి ఏవో రోగాలు. ఇక్కడ చూసారా, ఈ మిరప సన్నజాతులు సరాగాలు ఆడుకుంటున్నాయి. ఒకదాని మీద కూడా ఎక్కిపోయాయి అన్నమాట. ఇది ఇదివరకు రైల్వే ట్రాక్ మధ్యన అక్కడ విపరీతంగా ఉండేవి ఆ మొక్కలు. అవి ఇప్పుడు ఇళ్లలో ఖరీదు పెట్టి కొనుక్కొని పెట్టుకుంటున్నాం. ఈ మొక్కల మీద ప్రేమ చాలా చెడ్డది. ఇక నుంచి మొక్కలు ఏమీ కొనకూడదు అనుకుంటానా, మళ్ళీ కొంటూనే ఉంటాను. మొక్కల్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.